హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకు ఇంకోటి సింపుల్ అండ్ ఈజీ డిజైన్ బాగుంటుంది. అయితే ఫస్ట్ నుంచి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఈ డిజైన్ కోసం నేను ఇవి తీసుకున్నాను, ఈ బీడ్స్ తీసుకున్నాను. ఈ డిజైన్కి ఇలా కొంచెం హోల్ పెద్దగా ఉండాలి. ఇవి 1 తులము. ఈ శారీలో ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ థ్రెడ్స్ తీసుకున్నాను. మనకి జెరీ థ్రెడ్ కావాలి నాట్స్ వేసుకోవడానికి, అండ్ గమ్ము కావాలి. అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా దేనికన్నా కొంచెం పొడవు దానికే తీసుకోండి, ఎగ్జామ్ ప్యాడ్ ఏదైనా ఉంటే తీసుకోండి. ఇలా చుట్టుకోవాలి. ఇవి 70 లైన్స్. నేను 2 రీల్ యూజ్ చేసినా కాబట్టి 35 తీసుకున్నాను. లేదు ఒకటే కలర్ యూజ్ చేస్తున్నారు, ఆల్టర్నేట్ కలర్ కావాలనుకున్న వాళ్ళు 70 ఒకటే చుట్టుకోవాలి. ఇవి 70 లైన్స్. ఇప్పుడు దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇలా 70 లైన్స్ చుట్టుకున్నాక 70 స్టాండ్స్ ఇలా తీసేసుకొని, ఇప్పుడు నేను పెద్ద నిడిల్లో గమ్ము పెట్టుకొని ఎలా పెట్టుకోవాలో అనేది చూపిస్తున్నాను అనమాట. ఈ నిడిల్ అండి, కనపడుతుంది కదా, ఇంత హోల్ ఉన్న నిడిల్. ఈ నిడిల్లో చాలా ఈజీగా ఈ 70 లైన్స్ మనకు ఎలా పెట్టుకోవాలో అనేది నేను చూపిస్తాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత గమ్ తీసుకొని లైట్గా కొంచెం అంటించుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా అంటించుకొని దీన్ని ఇలా ఫ్లాట్గా అనుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కావాలని నేను చాలా స్లోగా చెప్తున్నాను. ఇలా ఫ్లాట్గా అంటించుకున్న తర్వాత ఈ నీడిల్లో పెట్టేయడమే. ఇలా చూడండి ఎంత ఫాస్ట్గా, ఎంత ఈజీగా అయిపోయిందో. ఇలా సమానంగా చేసుకోండి. నేను మీకు వీడియోలో చూపిస్తానికి ఇలా తక్కువ థ్రెడ్ కొంచెం చూపించిన, అట్టగా అయితే నాకు వీడియోలో కనపడతలేదు, అంత నీట్గా తెలియట్లే. అదే ప్లేస్లో కొంచెం పెద్దది తీసుకోండి. 2 రీల్స్ మనకి మొత్తం పడతాయి. ఇలా 2 సమానంగా తీసుకొని కట్ చేసుకోండి. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనకి 2 వైపులా కలిపి 170 లైన్స్ 140 లైన్స్ అయింది. థ్రెడ్ ఇది మొత్తం 140. ఈ 140 ఇలా తీసుకొని ఇప్పుడు మనము ఇలా శారీ కింద వైపు నుండి ఇలా తీసుకొని నిడిల్ అనేది ఇలా రోల్ చేస్తే, ఇలా తిప్పితే మనకు థ్రెడ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని పెట్టేసుకోవడమే. ఇలా దీన్ని కూడా కొంచెం ఇలా అంటే వచ్చేస్తుందండి, అంత ఇబ్బంది ఏం కాదు. కాకపోతే మనం బీడ్స్ తీసుకుంటున్నప్పుడే జాగ్రత్తగా కొంచెం పెద్ద సైజు ఉన్న బీడ్స్ తీసుకోండి. ఇలా పెట్టుకొని నీకు కింద వైపు ఎంత సైజు కావాలో, పొడుగా కావాలా లేకపోతే బేబీ టెసిల్స్ చేస్తారా మీ ఇష్టము, దాన్ని బట్టి ఇలా తీసుకోండి. కింద వైపు ఎంత కావాలో అంత వదిలేసి ఇలా తీసేసుకొని, మనకి ఇప్పుడు జెరీ థ్రెడ్తో నాట్స్ వేయాలి కాబట్టి జెరీ థ్రెడ్ మీరు ఇంట్లో వరకే ఉపయోగిస్తున్నారు అనుకుంటే ఈ జెరీ థ్రెడ్ అనేది చిన్న రీల్స్లో కూడా దొరుకుతాయండి, అవి తీసుకోవచ్చు. నేను వర్క్ చేస్తా కాబట్టి నేను పెద్ద తీసుకున్నాను. ఓకే, నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ బటన్ మీద కూడా క్లిక్ చేయండి. నేను ఇలా వీడియోస్ పెట్టిన వెంబటే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఓకేనండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఒక్క లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ 2 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని ఇలా పెట్టుకొని నీడిల్ అనేది ఇలా పెట్టుకొని ఇలా నీడిల్ పై నుంచి థ్రెడ్ తీసేసి ఈ నీడిల్ని వదిలేసి ఇలా పట్టుకొని
ఇలా చుట్టాలి. టైట్‌గా చుట్టుకోవాలి. ఒక 4, 5 వరుసలు లేదా మీకు ఎంత ఇష్టం ఉంటే అంత. ఎక్కువ జరీ థ్రెడ్ కావాలి అనుకుంటే జరీ థ్రెడ్ ఎక్కువ చుట్టుకోండి. ఎక్కువ చుట్టుకోవచ్చు. ఇలా ఈ జరీ థ్రెడ్ లోపల నుంచి థ్రెడ్ తీసేయండి. అలా తీస్తే టైట్‌గా ఉంటుంది. ఇలా ఇలా ఇంతేనండి. చాలా సింపుల్‌గా డిజైన్ వేసేసుకోవచ్చు.